హలో ఎవ్రీవన్. ఇంకా మా పిల్లలకైతే బోర్ కొడుతుందనేసి ఎక్కడికైనా వెళ్దాం అనేసి అన్నారు. సరే అనేసి బయటికైతే వెళ్ళాము. ఇంకా బయటికి వెళ్తే ఇక్కడ ఎల్బీ నగర్లో కామినేని హాస్పిటల్ కొద్దిగా దాటిన తర్వాత ఫ్లైఓవర్ కింద అయితే రైట్ సైడు మనకు ఒక ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయిందన్నమాట. ఈవినింగ్ 6 to నైట్ 10:30 వరకు. ఇంకా సరే అనేసి ఇంకా మేమైతే వెళ్ళాము. ఇంకా చూడండి, ఇంకా కొద్దిగా వర్షం పడుతుందని అందరు కార్లోనే వచ్చారు. కార్ పార్కింగ్ అయితే చాలా ఉంది ఇక్కడ. ఈచ్ వన్కి టికెట్ 80 రూపీస్. చిన్న పెద్ద అనేది తేడా లేదు. 3 years ఎబో నుంచి పిల్లలకైతే 80 రూపీస్ అన్నమాట. అందరికీ 80 రూపీసే. అసలు పిల్లలకు కూడా కొంచెం తగ్గియాల్సింది టికెట్, కానీ అందరికీ ఒకటే రేట్ అనేది పెట్టారు. సరే అనేసి ఇంకా టికెట్ తీసేసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇంకా స్టార్టింగ్ అయితే ఇలా స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్, మంకీస్ పిక్చర్స్ అయితే పెట్టారు. ఇంకా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీగా అయ్యారు. స్టార్టింగే కదా, స్టార్టింగే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా చేపలు, రకరకాల చేపలు అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ. ఫస్ట్ టైం నేను ఎన్ని టైప్స్ ఆఫ్ చేపలు చూడడము. చాలా బాగున్నాయి. ఇంకా మేమైతే ఇంకా చేపలు తీసుకొని ఫ్రై చేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది కదా. ఒక్కొక్క చేప ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది అనేసి అనుకున్నాం, కానీ అవి మనం తినలేము, మనకి ఇవ్వలేదు. అక్కడ గ్లాసెస్లో పెట్టి ఇంకా వాటర్ పోసి పెట్టారన్నమాట. ఎక్కడైనా హైదరాబాద్లో ఎగ్జిబిషన్ జరిగితే ఎక్కడ బాగుంటుందో కామెంట్ చేయండి. ఈరోజైతే ఈ ప్లేస్కి అయితే వెళ్ళాము. 80 రూపీస్ అయితే న్యాయం అయితే జరిగింది. ఇంకా మా వాడైతే ఇంకా పులిలో 2 సింహాల మధ్యలో నిల్చొని ఫోటో అయితే దిగుతున్నాడు. ఇంకా ఫుల్ చూడు ఎట్లా ఫోటో అయితే ప్రతి ఒక్క దగ్గర అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇంకా మేమైతే అంతంత మాత్రాన దిగినాం, కానీ మా వాడైతే ప్రతి ఒక్కటి, ఇంకా చిన్నోడైతే ప్రతి ఒక్క పిక్చర్స్ దగ్గర నిల్చొని ఫొటోస్ అయితే దిగుతూనే ఉన్నాడు. ఇంకా ఆయన ఫోజ్ అయినా చూడండి. ఇంకా ఒక్కొక్క గ్లాస్లో అయితే చాలా చేపలు ఉన్నాయి. ఇంకొక గ్లాస్లో అయితే వన్ ఉన్నాయి అనమాట. వీళ్ళ పేర్లు అయితే నాకైతే తెలియదు, కానీ కలర్ రంగురంగుల చేపలు అన్నమాట. ఎంత బాగున్నాయి చూడండి. ఈ చేప అయితే చూడండి ఎంత చక్కగా అంటే చాలా చక్కగా వైట్ కలర్లో ఉంది కదా, సూపర్ ఉంది చూడండి. ఇంకా అదంతా చూసుకున్నాక ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇలా గుహ టైప్లో చేశారు. ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా మొత్తం గ్లాస్ వేసి మొత్తం చేపలు అన్నమాట. ఇంకా మా వాళ్ళు ఇక స్టార్టింగ్లో ఒకటి ఇంకా ఫొటోస్ అయితే దిగారు, పెద్దోడు చిన్నోడు ఇద్దరు అన్నమాట. ఇంకా పైన ఈ కింద లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూడండి డెకరేషన్ కూడా బాగా చేశారు. చిన్న చిన్న చేపలు చాలా బాగున్నాయి కదా. అలానే కొంచెం ముందుకు వస్తే ఇంకా పెద్ద చేపలు ఉన్నాయన్నమాట, రకరకాల చేపలు. అలానే చేపలు చూసేసి ఇంకొద్దిగా అయితే లోపలికైతే వెళ్తున్నాము. వెళ్ళినా కొద్దిగా ఇంకా రకరకాల రంగురంగుల చేపలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. ఇన్ని రకాల చేపలు నేనైతే ఎప్పుడు చూడలేదు, ఈరోజే చూశాను అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయి అసలు, ఎన్ని టైప్స్ ఆఫ్ చేపలు చాలా బాగున్నాయి కదా. ఇగో ఈ చేప అయితే మరి చాలా బాగుంది అసలు. చూడండి దాని స్కిన్ అయితే ఎలా మెరిసిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ వీడియో నేనే తీస్తాను కాబట్టి వీడియోలో అయితే అంత కనిపించను. ఇంక ఇక్కడైతే సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను కాబట్టి ఇక వీడియోలో కూడా కొంచెం అనేది కనిపిస్తున్నాను. ఇంకా లోపలికి వెళ్తే అసలు ఎంత అంటే ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలామంది వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నారు. అయితే చాలా పిల్లలతోనే, ప్రతి ఫ్యామిలీ పిల్లలతోనే వచ్చారనమాట. ఇంకా సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంకా పిల్లలకైతే సూపర్ ప్లేస్ అన్నమాట. ఈవినింగ్ టైంలో హ్యాపీగా చూసి ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. ఇంకా లోపల ఆడుకోనికైతే చాలా ఉన్నాయి పిల్లలకు. కొద్దిగా లోపలికి వస్తే ఇంకా మన ఆడవాళ్ళకి సంబంధించినవి ఇక్కడైతే అన్నీ అమ్ముతున్నారు అనమాట, ప్రతి ఒక్కటి. ఇంకా మేము ఈవినింగ్ టైంలో అప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి అప్పుడే వెళ్ళాము. రష్ అనేది చాలా తక్కువ ఉంది. ఇంకా చూడండి ఇక్కడ బట్టలు, ఇటు సైడు బట్టలు ఉన్నాయి, ఇంకొక సైడు బొమ్మలు. ఇంకా చిన్న చిన్న పిల్లలకు బొమ్మలు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. ఇంకా బొమ్మలు కూడా అవి చూస్తూ ఇంకా ముందుకైతే వెళ్ళాము. లెంత్ అయితే కొంచెం పెద్దగానే ఉంటుంది చూడండి, చాలా మంచిగా ఉంటుంది. అంటే నేనైతే ఈరోజు ఎగ్జిబిషన్కి వెళ్ళాను కాబట్టి ఇలానే ఉంటుందా లేదంటే ఇంకెలా ఉంటుందో కామెంట్ చేయండి. ఇక్కడైతే నైట్ పాయింట్లు అయితే అమ్ముతున్నారు, ప్రతి ఒక్కటి అమ్ముతాయి. ఇంకా రంగు అద్దాలు అనమాట, చిన్నోళ్ళ పెద్దోళ్ళకు, లేడీస్కి బాయ్స్కి సంబంధించిన అద్దాలు అమ్ముతున్నారు. ఇంకా ఎంతగానో ఇష్టమైంది ఆడోళ్ళకు గాజులు.
ఇంకా 100 రూపాయలు, 50 రూపాయలు, 250 అలా గాజులు ఉన్నాయి. ఇంకా బోర్డు అయితే పెట్టేశారు, ఫిక్స్ రేట్ అనమాట. అవి చూసి తీసుకోవాలి. నేనైతే ఇగో ఇలా నాకు శారీకి ఇంట్లో ఏ శారీస్ ఉన్నాయో మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే చాలా అంటే చాలా వేసుకున్నాను. అంటే ఇక్కడ బ్యాంగిల్స్ అనేది నేను కొన్ని చోట్ల అయితే చూశాను, కానీ ఇక్కడైతే చాలా బాగున్నాయి తెలుసా బ్యాంగిల్స్. చాలా మంచి క్వాలిటీ కూడా సూపర్ ఉంది. 50 రూపాయలు, 100 రూపాయలు అలా ఉందన్నమాట. ఇంకొంచెం ముందుకు వస్తే వీళ్ళు ఒక గేమ్ అనేది ఆడుతున్నారు. ఫుల్ భయపడారనమాట. చాలా అతను అంత పెద్దగా ఉన్నాడు కదా, మస్తు ఏడ్చిండు అసలు. వదిలే అనేసి ఇంకా చూసుకో వెనకాలైతే ఒక అతను పట్టుకొని ఉన్నాడు. అలాగే ఇంకొంచెం ముందుకు వస్తే ఇంకా పిల్లల కోసం ఆడుకోవడానికి ఒక్కొక్క తాన 80 రూపీస్, 100 రూపీస్, 60 రూపీస్ టికెట్స్ అయితే ఉంది. ఇంకా దీంట్లో మా పిల్లలు కూడా ఆడుకుంటామంటే సరే అనేసి ఇంకా టికెట్స్ తీసుకొని ఇంకా వాళ్ళు కూడా ఆడుకున్నారు. ఇంకా ఇదైతే 100 రూపీస్ అంట ట్రైను. చాలా బాగుంది. 2 రౌండ్స్ 3 రౌండ్స్ ఏమో కొట్టిస్తున్నారు 100 రూపీస్కి. ఇంకా ఇక్కడైతే ఐస్ క్రీమ్ చూడండి, ఐస్ క్రీమ్ కూడా ఉంది, కానీ రేట్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. 80 రూపీస్ అంటే ఐస్ క్రీము. ఇంకా ఇగో ఇది మా పిల్లలు అయితే ఇంకా సెలెక్ట్ చేసుకొని ఇంకా ఇదైతే ఆడుతున్నారు. ఇదైతే 60 రూపీస్ 5 మినిట్స్ అంట. మరి నా వీడియో ఎలాగనిపించింది ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్